బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే క్రమంలో కన్నవరం సమీపంలోని క్రాస్ రోడ్స్ రెస్టారెంట్స్ లోకి తీసుకెళ్లి పోలీసులు బిర్యానీ పెట్టించారు. అయితే బోరుగడ్డ అనిల్ కు పోలీసులు బిర్యానీ పెట్టించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ రికార్డ్ అయ్యాయి. అయితే ఈ వీడియో ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో గుంటూరు జిల్లాలో 7 పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. బోరుగడ్డ అనిల్ రెస్టారెంట్ కు తీసుకెళ్లారని 7 గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ సస్పెండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే క్రమంలో కన్నవరం సమీపంలోని క్రాస్ రోడ్స్ రెస్టారెంట్స్ కి తీసుకెళ్లి పోలీసులు బిర్యానీ పెట్టించారు. అయితే బోరుగడ్డ అనిల్ కు పోలీసులు బిర్యానీ పెట్టించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, మొన్న కూడా బోరుగడ్డ అనిల్ బిర్యానీ తినాలుంది అంటూ కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు రెస్టారెంట్ కి తీసుకెళ్లారా? అసలు పోలీసులు రెస్టారెంట్ కి తీసుకెళ్లి అసలు బిర్యానీ తినిపించడం ఏంటి? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే టీడీపీ విమర్శిస్తున్న కేసులో బోరుగడ్డ అనిల్ని నిన్న గుంటూరు కోర్టుకు రిమాండ్ నిమిత్తం తీసుకురావడం జరిగింది. అయితే ఎస్కార్ట్ ఏదైతే ఆయనకి 14 రోజులు రిమాండ్ కోర్టు విధించిన తర్వాత బోరుగడ్డ అనిల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎస్కార్ట్ పోలీసులు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం వెళ్తూ గన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్ లో అతనికి బిర్యానీ పెట్టించడం జరిగింది. అంటే ఆ క్రమంలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజమండ్రి వరకు వెళ్ళాలి కాబట్టి మధ్యాహ్నం కూడా బోరుగడ్డ అనిల్ భోజనం చేయకపోవడంతోనే అతను రిక్వెస్ట్ మేరకు పోలీసులు బిర్యానీ ఇప్పించడం జరిగింది. అదే సమయంలో ఆ రెస్టారెంట్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. అవన్నీ కూడా గుంటూరు పోలీసు ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందింది. అది సోషల్ మీడియాలో హల్చల్ అవడంతో కూడా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏదైతే బోరుగడ్డ అనిల్కు ఎస్కార్ట్ గా ఉన్న 7 పైన కూడా గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా బోరుగడ్డ అనిల్ నిందితుడిగా ఉండి ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా రిజర్వ్ చేసుకుంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు మాత్రం ఆయనకి ఎస్కార్ట్ గా ఉన్న 7 పోలీసులపై వేటేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఒక నిందితుడు అయితే అతని కోరిక మేరకే పోలీసులు కూడా అతనికి బిర్యానీ ఇప్పించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే దీని సోషల్ మీడియాలో హల్చలైన నేపథ్యంలోనే ఉన్నతాధికారులు కూడా సీరియస్ యాక్షన్ కూడా తీసుకున్నారు. అయితే ప్రధానంగా అతను మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు కాబట్టి అతను పోలీసులను రిక్వెస్ట్ చేశారనేది కూడా ఆ ఎస్కార్ట్ లో ఉన్న వారు కూడా తెలుపుతున్నారు. దాని నేపథ్యంలో ఈ పరిణామాలను చోటు చేసుకున్న 7 కూడా ఎస్పీ సస్పెండ్ చేస్తూ దానిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే బోరుగడ్డ అనిల్ రిక్వెస్ట్ వరకు ఆయన కూడా ఏదైతే ఎస్కార్ట్ లో ఉన్న పోలీసులు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సరే, దీని మీద ఉన్నతాధికారులు విచారణ కూడా ఆదేశాలు జారీ చేశారు. విచారణ చేసి వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఇంకేమన్నా ఫర్దర్గా ముందుకి విచారణ కొనసాగిద్దా లేదా అన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ అనిల్.